హలో అందరికీ, మా ఊరి రుచులకు స్వాగతం. నేను మీ ఆమని. బీన్స్తో ఫ్రై ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పప్పు, చారు, రసం వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా బీన్స్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి. కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. మనం పోసుకున్న వాటర్ మొత్తం అయిపోయేంత వరకు ఉడికించుకుని వాటిని తీసి పక్కన పెట్టుకోండి. మనం వాటర్ పోసుకునేటప్పుడే కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకుంటే పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. అందుకని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, తాలింపు దినుసులు వేసుకుని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. ఇది కూడా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలు వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకుని వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మరలా ఒకసారి మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి, అల్లం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న ముక్క పచ్చి కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బీన్స్ ముక్కలు వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ధనియాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ఇవన్నీ పచ్చి వేసాం కాబట్టి దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా దానిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏదైనా పప్పు చేసినప్పుడు ఈ విధంగా ఫ్రై చేస్తే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.